విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలికి చెందిన శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తిరుప్పావడ సేవను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలో నారాయణ అష్టాక్షరీ దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనున్న స్థల ప్రాంగణంలో తిరుప్పావడ సేవా మహోత్సవం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా వైఖానస పండితులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించి స్వామివారికి విశేష పూజలను జరిపారు. నారాయణ రఘురాం, వేదాంతం నాగ మారుతిల బృందం వైదిక క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్.వి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 శనివారములు, వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమంలో భాగంగా గానామృతం 6వ పర్యాయం పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుండి గానామృతం 7వ పర్యాయం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తిరుమలలో జరిగే తిరుప్పావడ సేవ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున దివ్యక్షేత్రం నందు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. భక్తులు స్వయంగా సమర్పించిన ధాన్యంతో తిరుప్పావడ ప్రసాదాన్ని తయారు చేయడం జరిగిందన్నారు. తిరుప్పావడ సేవలో సుమారు 121 కిలోల పులిహోర రాశిని స్వామికి నివేదించడం జరిగిందని, అనంతరం భక్తులకు వితరణ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ విద్యా కమిటీ అధ్యక్షులు కోట బదరీనాథ్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ గౌరవ సలహాదారులు మద్దెల చలంబాబు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, అంబటి శ్రీనివాసరావు, మాజేటి వెంకటేష్, గార్లపాటి అశోక్, కర్పూరపు ఉదయభాస్కర్, కాలేపల్లి రాజశేఖర్, బచ్చు లీలాప్రసాదరావు, కోట రవిశంకర్, సాయి గోపి, పోలిశెట్టి రవీంద్ర, పలువురు సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్టు చేపట్టినటువంటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం ఏంటంటే, తెనాలి పట్టణంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నెలకొల్పేందుకు సంకల్పించడమైనది స్వామివారి ఆజ్ఞతో. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణం నందు నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి నాంది పలికితే, దానికి ముందుగా మనకి మద్దెల చలంబాబు గారు ముందుకు వచ్చి మనకి ఈ యొక్క దివ్యక్షేత్రానికి 300 గజాల స్థలాన్ని వాళ్ళకి వితరణ చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారికి మా యొక్క విఘనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ యొక్క దివ్యక్షేత్రానికి అనేక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు గాను ఈ స్థల సేకరణ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా అనేక మంది దాతలు ముందుకు వచ్చి తమ శక్తి కొలది అడుగు భూదానాన్ని మనకి ఒక అడుగు నుండి అనేక గజాల రూపేణా మనకు అందజేయడం జరిగింది. వారందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవుడు శ్రీనివాసుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అలాగే విఘనస శ్రీనివాస ట్రస్ట్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాము. అలాగే ఈ యొక్క
నారాయణ అక్షాక్షి దివ్యక్షేత్ర రూపకల్పనలో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యుల యొక్క సహకారంతో 6 పర్యాయాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మనం నిర్వహించుకోవడం జరిగింది. వచ్చే శనివారం నుండి 7వ పర్యాయము వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని కూడా ఇదే కోటా బద్రీనాథ్ గుప్తా గారి యొక్క స్థల ప్రాంగణంలో మనం ప్రారంభించుకోబోతున్నాము. 7 పర్యాయాలలో మనకి చివరి పర్యాయం వచ్చే శనివారం నుండి ప్రారంభం కానున్నది. ఈ యొక్క 7 శనివారాల పాటు కూడా ఈ 7వ పర్యాయం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఉదయం 9 గంటలకే ఇక వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తుల యొక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండే ఉద్దేశంతో ట్రస్టు ఉదయం 9 గంటలకే పూజాది కార్యక్రమాన్ని ప్రారంభించుకుని 11 గంటలకల్లా ఈ యొక్క గానామృతాన్ని ముగింపు చేసుకోవాలని చెప్పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క 7వ పర్యాయం పూర్తయిన తర్వాత అనగా మే 31వ తేదీన ఇదే ప్రాంగణంలో దాతలందరూ కూడా సహాయ సహకారాలతోటి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి భక్తులను భాగస్వాములు చేస్తూ తెనాలిలో మొట్టమొదటిసారిగా ఒకే రోజులో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే జరుగుతాయో ఉదయాస్తమాన సేవలు సూర్యోదయం పూర్వం నుండి సూర్యాస్తమయంత వరకు కూడా జరిగే సేవలన్నీ కూడా పౌర్ణమి గడియల్లో మనం ఇక్కడ నిర్వహించుకోవడానికి సంకల్పం చేయడం జరిగింది. అది ఎంతో అదృష్టంగా భావించవచ్చు మనం. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు మెండుగా ప్రతి ఒక్కరికి తెనాలి పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పే సంకల్పంతో విఘ్న శ్రీనివాస ట్రస్టు మే 31వ తేదీన అంటే 7 పర్యాయములు అనగా 49 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తెల్లవారుజామున మనకి సుప్రభాత సేవతో మొదలయ్యే కార్యక్రమాలని ఏకాంత సేవ వరకు కూడా ఇదే ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజున పౌర్ణమి గడియలు రావడంతో గరుడోత్సవాన్ని కూడా తొలిసారిగా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇక వెంకటేశ్వర స్వామి గరుడోత్సవాన్ని ఈ యొక్క నారాయణాక్షాక్షరి దివ్యక్షేత్రానికి 4 మాడవీధులు ఏర్పాటై ఉన్నాయి. ఆ 4 మాడవీధుల్లో మాత్రమే మనం ఇక్కడ గరుడోత్సవాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి మనం నాంది పలుకుతున్నాం. వచ్చే శనివారం నుండి జరిగేటువంటి 7వ పర్యాయము వెంకటేశ్వర స్వామి గానామృతంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొనవలసిగా కోరుతున్నాము. ఈ 7వ పర్యాయం 7 శనివారాలు కూడా విశేషంగా అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవి ప్రతి వారము కూడా ఒక్కొక్క గొప్ప కార్యక్రమం నాంది పలుకుతుంది విఘ్న శ్రీనివాస ట్రస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిగా కోరుతున్నాము. ఈ రోజున ఈ యొక్క తిరుప్పావడ సేవా కార్యక్రమం తెనాలి పట్టణంలో మనం వెంకటేశ్వర స్వామికి తొలిసారిగా మనం భక్తులందరినీ భాగస్వామ్యం చేయాలని చెప్పని సుమారు 40 కిలోల బియ్యంతో మనం స్వామివారి తిరుప్పావడ సేవ చేద్దామని మేము అనుకున్నాం. కానీ భక్తులందరూ కూడా ముందుకు వచ్చి 121 కిలోల పులిహార రాసి మనకి అందజేశారు. నిజంగా స్వామి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే ఈ యొక్క తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వైదిక క్రతువు నిర్వహించడానికి మనకు వైకాన సాగమ పండితులైనటువంటి గోవర్ధన్ లక్ష్మీ రఘురామ్ గారు నాగమారతి గారి యొక్క బృందం ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసి వారి యొక్క వైకాన సాగమోక్తంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని మనకి ఇక్కడ కళ్ళ ముందు కనిపించేలాగా ఆ యొక్క తిరుప్పావడ సేవను మనకి ఏర్పాటు చేశారు, అలంకరింపజేశారు ఎంతో వైభవంగా. అలాగే కింద మనకి ఏమేమైతే ఏర్పాటు చేశారో అవన్నీ కూడా మనకి ఇప్పుడు నాగమారతి గారు మన రఘురామ్ గారు కూడా క్లుప్తంగా మనం తెలియజేస్తారు. తిరుప్పావడ విశేషతలు కూడా, ఎందుకంటే తిరుప్పావడ అంటారు, పులిహార రాసిపోస్తారంటారు. అది కాదు అక్కడ అసలు. దానివల్ల ఏంటి మనకి విశేషత, దాని యొక్క ఫలితం ఏంటి, ఎందుకు వెంకటేశ్వర స్వామి గురువారం పూట నిర్వహించడం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇవి కాలాతీతమైనా కూడా మనకి ఇటువంటి బృహత్తర కార్యక్రమం జరిగేది అరుదుగా జరుగుతాయి. కాబట్టి మనం యొక్క విఘ్న శ్రీనివాస ట్రస్ట్ చేపట్టేటువంటి గొప్ప కార్యక్రమంలో మనందరం భాగస్వామి కూడా మనందరూ అదృష్టంగా భావించుకోవచ్చు.